బాధ నాకు అర్థమవుతుంది చంద్రిక. నాకు బాధగానే ఉంది. ఏమండి, నేనేం బాధపడ్డం లేదండి. ఎందుకుండదు చంద్రిక? నీ స్థానంలో వేరెవరైనా ఉంటే నీ అంత సహనంగా అయితే ఉండరు. ఎంతో ఓర్పుతో ఇన్నాళ్ళు నిన్ను ఇంట్లో పెడుతున్న నరకాన్ని భరించావు. నువ్వు కాబట్టే నా మొగుడన్న మమకారంతో ఓర్చుకుంటున్నావు. భూదేవంత ఓర్పుతో భరిస్తున్నావు. నా కోసం అన్నిటినీ సహిస్తున్నావు. నేను నిన్ను ఎంత అవమానిస్తున్నా చూస్తూ ఉండిపోతున్నానే కాని నువ్వు నా భార్యవని ధైర్యంగా చెప్పలేకపోతున్నాను. ఆ ధైర్యం చేయలేకపోతున్నాను. ఏమండి, మిమ్మల్ని మీరు నిందించుకోకండి. నేను తట్టుకోలేను. ఎందుకు చెప్పలేకపోతున్నారనేది మీకు తెలుసు, నాకు తెలుసు. తెలిసిన దాన్ని ఎందుకు చెప్పట్లేదని ఎందుకు అనుకుంటాను? నేను మీ భార్యనని మీకు తెలుసు కదా. అందరికీ తెలియాల్సిన అవసరమేమీ లేదు. ఈ ఆలోచనలన్నీ మీలో రానివ్వకండి. మీలో మీరే కుమిలిపోకండి. నాకు మీ నీడన ఉండటం, మిమ్మల్ని చూస్తూ ఉండటం చాలండి. నేనేమీ కోరుకోవడం లేదు. అంతకు మించి నేనేమీ కోరుకోవడం లేదు. ఈ జీవితానికి ఇది సరిపోతుందండి, సరిపోతుంది. మనకి మంచి రోజులు వస్తాయి చంద్రిక. ఆ రోజు ఏదో ఒక రోజు వస్తుంది. నిజమైన తృప్తి నా మనసుకి ఆ రోజే కలుగుతుంది. మరి నేనున్న దేనికి? ఆ రోజును చూడ్డానికా? కడుపు రగిలిపోతుంది హర్ష. ఛ! అయినా మిమ్మల్ని ఏమీ అనలేకపోతున్నాను. మనకి మంచి రోజులు వస్తాయి చంద్రిక. నిజమైన తృప్తి నా మనసుకి ఆ రోజే కలుగుతుంది. ఏయ్ చామంతి, కాఫీ చెప్పి ఎంతసేపు అయిందే? ఏం చేస్తున్నావు? తెస్తున్నానమ్మగారు. ఒక సాధారణ అమ్మాయి ఒక్క రోజుతో ఓవర్ నైట్ లో సెలబ్రిటీ అయిపోయింది. చామంతి ర్యాంప్ వాక్ చేసిన వీడియో ఇప్పుడు నెట్టింట హల్చల్ చేస్తూ వైరల్ అయిపోయింది. అయ్యో, నా కళ్ళకి పనోళ్ల హవానే అంతా కనబడి చస్తుంది. ఛీ! పెద్ద పని దాన్ని ఏమీ అనదు, చిన్న పని దాన్ని ఏమీ అనదు. నన్ను అనడానికి మాత్రం బావురు కప్పలా నోరు తెరుస్తుంది రమాదేవి. ఈ పనోళ్ళని ఇంట్లో నుంచి పంపితే గానీ నాకు విలువ ఉండదు. మీ పని చూసుకోండి. మేడం, బయట చామంతిని చూడడానికి చాలా మంది వచ్చారు మేడం. క్రౌడ్ ఆగట్లేదు మేడం. ఆగకపోతే కొట్టి తరిమై. చామంతి గారిని చూసి వెళ్ళిపోతామంటున్నారు మేడం. రే, నాకు చిరాకు తెప్పించావంటే నీకు 4 తగిలిస్తాను. వెళ్ళు. అలాగే మేడం. చామంతి బయటికి రావాలి, 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 చామంతి 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 బయటికి రావాలి, చామంతి బయటికి రావాలి.
చామంతి చామంతి తప్పరా చామంతి చామంతి మేడం 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 ఒక్క సెల్ఫీ మేడం ప్లీజ్ మేడం ఒక సెల్ఫీ నేను చెప్పేది వినండి. మీరు ఇలా రావడం కరెక్ట్ కాదు. హాయ్ ఫ్రెండ్స్ అది- ఇప్పుడు నేను చామంతి గారి దగ్గర ఉన్నాను. నిన్న చేసిన ర్యాంప్ ప్యాక్ సూపర్ కదా ఫ్రెండ్స్. చామంతి గారు మీకోసం ఒక మంచి స్క్రిప్ట్ రెడీ చేశాను. రేపే షూట్ చేద్దాం. నువ్వు ఓకే అంటే ఇప్పుడే చేసేద్దాం. నేను మీ అభిమాన సంఘం ప్రెసిడెంట్ చామంతి. సాయంత్రం పార్టీ పెట్టాను, మీరే వచ్చి కేక్ కట్ చేయాలి. మేడం ఒక చిన్న ఒక్క సెల్ఫీ మేడం. నాకు సెల్ఫీ ఇవ్వండి మేడం. మేడం ప్లీజ్ మేడం. మేడం మేడం హాయ్ ఫ్రెండ్స్. మేడం మేడం మీరు హీరోయిన్ మెటీరియల్ మేడం. మీతో ఒక్క సినిమా తీస్తాను మేడం. మీ అందరికీ ఒక పెద్ద దండం పెడతాను. ఓకే మేడం. నేను ఇంట్లో పని మనిషిని. మేడం ఒక్క సెల్ఫీ అదేదో తప్పని పరిస్థితుల్లో చేయాల్సి వచ్చింది. ప్లీజ్ మేడం. నన్ను ఇలా బతకనివ్వండి. పర్లేదు మేడం. మేడం ఒక్క సెల్ఫీ. మీ అభిమానానికి కోటి దండాలు. ఒక్క సెల్ఫీ ఇవ్వండి. దయచేసి వెళ్ళిపోండి. ఉండు చామంతి, మా ఫ్రెండ్స్ కి ఒకసారి హాయ్ చెప్పు. హాయ్ హాయ్ ఫ్రెండ్స్. ఫ్రెండ్స్. లైవ్లో చామంతి గారు హాయ్. చూస్తున్నారు. మేడం మేడం ఒక సెల్ఫీ మేడం. మేడం, మేడం, ఒకసారి హాయ్ మేడం, చెప్పండి మేడం, మేడం. మేడం మేడం ఒక ఆవిడ సెల్ఫీ లాగా మేడం. ఏ హీరో కూడా చేస్తుంటారు. హాయ్ చెప్పండి మేడం. మేడం, మేడం, చూడండి, చూడండి. మేడం, 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 ఒక్క చూడండి. సెల్ఫీ మేడం. ఒక సెల్ఫీ. ప్లీజ్ మేడం. మేడం మేడం, మేడం ఒక సెల్ఫీ. ఏం చేస్తున్నారా? ఒక ఆడపిల్లని ఇలా ఇబ్బంది పెట్టడం మీకు కరెక్ట్గా ఉందా? మేమేం ఇబ్బంది పెట్టాం సార్? మీ ఇంట్లో అమ్మాయికే తెలియని వాళ్ళు ఇంతమంది వచ్చి న్యూసెన్స్ చేస్తుంటే అప్పుడు మీకు పెయిన్ తెలుస్తుంది. అభిమానులు అండి. ఏదైనా శృతి మించినంత వరకే బాగుంటుంది. అతి చేస్తే దాన్ని అభిమానం అనరు. ఇలా ఇంటి మీద పడి చేసేదాన్ని ఒక రకంగా పైశాచిక ఆనందమే అంటారు. లిమిట్స్లో ఉండండి. అన్నిటి మీద హక్కు మీకే ఉందని అనుకోకండి. ఎవరి లైఫ్ వాళ్ళకు ఉంటుంది. వాళ్ళకి నచ్చినట్టు బతకనివ్వండి. మీకు ప్రైవసీ కావాలని ఎలా కోరుకుంటారు? అందరూ అదే కోరుకుంటారు కదండి. నేనే సెలబ్రిటీని కాదు. నన్ను అలా చూడకండి. నేను ఇంటి పని మనిషిని. మీరు వెళ్ళిపోండి ప్లీజ్. వెళ్ళండి. మేడం దయచేసి వెళ్ళిపోండి. చూసారా అత్తయ్య, దాని రేంజ్ మారిపోయింది. ప్రేమ్ దాన్ని కాపాడేసి ఓదార్చేసే రేంజ్కి పెరిగిపోతుంది. ఇలానే వదిలేస్తాయి. మీకిచ్చిన మాట కూడా తప్పేస్తుంది. చామంతి రామ్మా. నన్ను చూడ్డం కాదత్తయ్య, త్వరగా గుణాతో దీన్ని పెళ్లి చేసేది చూడండి. నేనేదైతే చెప్పానో అదే చేస్తా. అలాగే నిషా ప్రేమ్ల పెళ్లి కూడా జరిపించేయండి. ఒక దెబ్బకి 2 పెట్టెలు పడతాయి. పంతులు గారిని పిలిపిస్తాను. ఇక ఆగే సమస్య లేదు. 2 పెళ్ళిళ్ళు ఒకే ముహూర్తంలో అయిపోవాలి. చామంతి, ముందు నిన్నిక్కడి నుంచి తరుముతానే. ఇక నీ పెళ్లి ఆ గుణాగాడితో ఆగదు.